In a right angle triangle ABC, right angle is at B. If tan A is equal to root 3, then find the value of sin A cos C plus cos A sin C. Second question, cos A cos C minus sin A sin C. సో ఒక ఏబీసీ అన్నది ఒక రైట్ యాంగిల్ ఎట్ బి వద్ద 90 ఉంది. tan A ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 అని హింట్ ఇవ్వడం జరిగింది. అయినా ఈ రెండింటికి వాల్యూస్ కనుక్కోమంటున్నాడు. ఒకటి sin A cos C ప్లస్ cos A sin C, cos A cos C మైనస్ sin A sin C. సో వాడు ఇచ్చినది tan A ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 అని ఇచ్చాడు. మనం ఏదైతే కనుక్కోవాలనుకుంటున్నామో ఒకసారి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అందులో sin A ఉంది, cos A ఉంది, sin C ఉంది, cos C. ఇందులో కూడా అంతే, sin A cos A, sin C cos C. ఇచ్చిందేమో tan A, అడుగుతున్న వాటిలో sin A cos A, sin C cos C ఉంది. చూద్దాం ఎట్లానో. ముందు హింట్ని వాడుకోవడం నేర్చుకోవాలి. ఫస్ట్ వాడు ఇచ్చింది రాశాను, tan A ఈజ్ ఈక్వల్ టు రూట్ 3. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు డిస్కస్ చేశాం. ఒక ట్రిగనామెట్రిక్ రేషియో ఇస్తున్నాడు అంటే రేషియో ఆఫ్ 2 సైడ్స్ ఇచ్చినట్టు. ఎందుకంటే ట్రిగనామెట్రిక్ రేషియో ఈజ్ నథింగ్ బట్ రేషియో ఆఫ్ 2 సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మరి ట్యాను ఏ సైడ్స్ యొక్క రేషియో గడితే వచ్చింది? సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆపోజిట్ సైడు, అడ్జసెంట్ సైడు, హైపోటెన్యూస్, ఈ మూడిట్లో ఏ రెండు సైడ్స్ యొక్క రేషియో ట్యాన్ అవుతుంది? ట్యాన్ అనగానే గుర్తుకు రావాల్సింది ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అంటే ఆపోజిట్ సైడ్కి అడ్జసెంట్ సైడ్కి సంబంధించిన రేషియోనే ట్యాన్. అందుకే రూట్ 3 కింద ఏమీ లేకపోతే 1 అని తీసుకున్నాను. సో ఇదే మన ఫస్ట్ హింట్. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. అది మనకి ఇష్టం వచ్చిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. నేను ఏబీసీ తీసుకుంటున్నాను. సో ఇందులో వాడు tan A ఇచ్చాడు అంటే యాంగిల్ ఏ వద్ద ఉన్నదన్నమాట. సో ఏ వద్ద థీటా, మరి బి వద్ద 90 సో 90 ఏ ఉండకూడదు. సో అదర్ దాన్ ఏ యూ కెన్ టేక్ బి ఆర్ సి. ఇంకే నేమ్ తీసుకున్నా సరే ఇంకెక్కడైనా మీరు 90 పెట్టుకోవచ్చు. ఏ వద్ద మాత్రం 90 తీసుకోకూడదు, ఎందుకంటే ఏ వద్ద థీటా ఉంది. సో ఇప్పుడు ఈ tan A అన్నాడు కాబట్టి ఏ వద్ద తీటా ఉంది కాబట్టి అప్పుడు దీనికి ఎదురుగా ఉన్న సైడు ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఈ సైడు అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఇది ఆల్రెడీ తెలిసిందే, హైపోటెన్యూస్, ఇది ఫిక్స్డ్. సో tan A ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 అని ఇచ్చాడు కాబట్టి ఏ వద్ద తీటా పెట్టుకున్నాను. దానికి ఎదురుగా ఉన్నది ఆపోజిట్ సైడు, ఇది అడ్జసెంట్ సైడు, ఇది హైపోటెన్యూస్. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ రూట్ 3గా ట్రీట్ చేసుకుంటున్నాను, అడ్జసెంట్ సైడ్ 1గా తీసుకుంటున్నాను. ఇది రూట్ 3, ఇది 1. యాక్చువల్లీ రేషియోలో ఉన్న వాటికి కామన్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. అంటే రూట్ 3k అని 1k అని, నో ప్రాబ్లం, ఇలా తీసుకున్న పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్న 3 సైడ్స్లో 2 సైడ్స్ తెలిసింది. ఇక 3వ సైడ్ కనుక్కోవాలి. పైథాగరస్ల హెల్ప్ తీసుకొని ఈ 3వ సైడ్ కనుక్కుందాం. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సబ్స్టిట్యూట్ చేయండి. ఏబి అంటే 1 స్క్వేర్, బీసీ అంటే రూట్ 3 హోల్ స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1 1s are 1. ఒక రూట్ని స్క్వేర్ చేస్తే రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 3 వస్తుంది. 1 + 3 అంటే 4. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. నాకు ఏసీ కావాలి, స్క్వేర్ తీస్తే రూట్ 4. 4కి రూట్ ఎంత? ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే 4 వస్తుందో అదే స్క్వేర్ రూట్. 2 2s are 4 కాబట్టి రూట్ 4 అంటే 2. సో ఫైనల్లీ వీ గాట్ ఏసీ, అంటే హైపోటెన్యూస్ కూడా వచ్చేసింది 2. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన మనం ఏదైతే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అందులో sin A ఉంది, cos A ఉంది, sin C ఉంది, cos C ఉంది. సో ముందు ఇక్కడ ఆల్రెడీగా ఏ వద్ద ఉంది కాబట్టి సో sin A కట్టేసేద్దాం. సైన్ అనగానే గుర్తుకు రావాల్సిన రేషియో ఏ సైడ్కి రేషియో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఏ వద్దే తీటా ఉంది కాబట్టి ఇది ఆపోజిట్ సైడు, ఇది హైపోటెన్యూస్, అంటే రూట్ 3/2. వెంటనే ఇక్కడే కాస్ ఏ కూడా కట్టేద్దాం. కాస్ అనగానే గుర్తుకు రావాల్సిన రేషియో, ఇట్ ఈస్ అ రేషియో ఆఫ్ అడ్జసెంట్ సైడ్ అండ్ హైపోటెన్యూస్. ఇక్కడ ఏ వద్ద తీటానే ఉంది కాబట్టి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ 1/2. సో ఇది వచ్చేసింది. కానీ మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్స్లో sin A cos Aతో పాటు sin C cos C కూడా ఉంది. మరి sin C cos C కావాలంటే C వద్ద యాంగిల్ పెట్టుకోవాలి. సో ఇదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని మళ్ళీ ఇక్కడ డ్రా చేసుకోండి ఒకసారి. ఏ బి సి, ఓన్లీ వాల్యూస్ వేయండి. 1 రూట్ 3 2, 1 రూట్ 3, ఇది 2. ఇప్పుడు తీటా మనకి ఏ వద్ద పెట్టమాకండి. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన sin C cos C. సో C వద్ద తీటా పెట్టుకోండి, ఇక్కడ తీటా పెట్టండి. అప్పుడు ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది,
ఇది హైపోటెన్యూస్. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకొని మనం సైన్ సి కట్టచ్చు. సైన్ సి అంటే సైన్ అనగానే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సికి ఆపోజిట్ సైడ్ అన్నమాట. ఇక్కడ చూసుకోవాలి, సికి ఆపోజిట్ సైడ్ ఏబి, హైపోటెన్యూస్ 2 అంటే 1/2. ఇప్పుడు కాస్ సి కట్టేసేయచ్చు. ఇక్కడ కాస్ అనగానే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సికి అడ్జసెంట్ సైడ్ √3, హైపోటెన్యూస్ 2, సో √3/2. సో మీరు ఇక్కడ కూడా డైరెక్ట్గా చూసి చెప్పుకోవచ్చు, సైన్ సి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ 1/2. కాస్ సి వద్ద చూసుకుంటూ అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది ఆపోజిట్ అవ్వదుగా, ఇది అడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్. ఇది సి అనగానే ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అంటే √3/2. ఇలా కూడా చేసుకోవచ్చు. నేను సపరేట్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసి సి వద్ద తీటా పెట్టుకొని ఆపోజిట్ అడ్జసెంట్లు పెట్టుకొని దానికి సైన్ సి కాస్ సి కట్టాను. ఇంక ఇప్పుడు మనం ఏమేం కావాలో అదంతా కట్టచ్చు అనమాట. సో చూద్దాం అదొకసారి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి సబ్స్టిట్యూట్ చేద్దాం. సైన్ ఏ ఇక్కడ ఉంది √3/2 ఇంటూ మధ్యలో ఏ సింబల్ అయిపోతే కాస్ సి అది ఇక్కడ ఉంది √3/2 అది కూడా, ప్లస్ కాస్ ఏ అది ఇక్కడ ఉంది 1/2 మధ్యలో ఏ సింబల్ లేకపోతే ఇంటూ సైన్ సి ఇక్కడ ఉంది అది 1/2. సో √3/2 ఇంటూ √3/2, √3 ఇంటూ √3 3 అయిపోతుంది. ఎందుకని √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్ అవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 2s are 4, 1/2 ఇంటూ 1/2, 1 1s are 1, 2 2s are 4. ఎల్సిఎం రెండు డినామినేటర్ సేమ్గా ఉన్నాయి కాబట్టి అదే ఎల్సిఎం. సో డినామినేటర్ సేమ్ కాబట్టి పైన న్యూమరేటర్స్ యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి. సో 4/4, సో ఆన్సర్ 1. ఇది అయిపోయింది. ఇక సెకండ్ క్వశ్చన్, కాస్ ఏ కాస్ సి మైనస్ సైన్ ఏ సైన్ సి. సెకండ్ వన్, కాస్ ఏ కాస్ సి మైనస్ సైన్ ఏ సైన్ సి. కాస్ ఏ అంటే ఇక్కడ ఉంది 1/2, కాస్ సి √3/2, సైన్ ఏ ఇక్కడ ఉంది √3/2, సైన్ సి 1/2. మల్టిప్లై చేయండి. 1/2 ఇంటూ √3/2, ముందు ఈ రెండు మల్టిప్లై చేయాలి, తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయాలి, తర్వాత మైనస్ చేయాలి. 1 ఇంటూ √3, 2 2s are 4, మైనస్ √3 1s are √3, 2 2s are 4, √3/4 మైనస్ √3/4 సబ్ట్రాక్షన్ చేస్తే 0. సో సింపుల్గా ఫైండ్ అవుట్ చేసాం. సో దీనికి ఇంకొక మోడల్ కూడా ఉన్నది, సో ఆ మోడల్ తర్వాత డిస్కస్ చేద్దాం. ముందు ఇలా నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే అన్నిటికీ సెకండ్ మెథడ్లో ఏంటంటే tan A = √3 కదా, అంటే ట్యాన్లో ఎప్పుడు వస్తుంది √3 60 ఎప్పుడు వస్తుంది. సో ఏ వద్ద 60, ఎప్పుడైతే ఏ వద్ద 60 అయిందో ఒక యాంగిల్ 90 అయింది, 90 + 60 ఎంత 30, అప్పుడు 150, అప్పుడు మూడో యాంగిల్ 180 అవ్వాలి కాబట్టి మూడో యాంగిల్ 30 అంటే సి 30 అయింది. అప్పుడు ఏ వద్ద ఏమో 60, సి వద్ద 30 పెట్టుకుంటూ టేబుల్ యూజ్ చేసుకొని చేయొచ్చు అనమాట. అన్నిటికీ అవకాశం దొరకపోవచ్చు. ఇక ట్యానుల్లో √3 60 ఎప్పుడు వస్తుందని తెలిసింది కాబట్టి ఆ మోడల్ చేస్తాం. సో ఒకవేళ ఇక 3/5 1/2 అలా ఉందనుకో, అప్పుడు మనం టేబుల్ యూజ్ చేయలేం, ఆ వాల్యూ మనకి ఆ టేబుల్లో రాదు. కాబట్టి ఈ ప్రాసెస్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇచ్చిన tan Aని ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్గా తీసుకొని పైథాగరస్ లా సహాయంతో హెల్ప్ తీసుకొని హైపోటెన్యూస్ కనుక్కున్న తర్వాత ఏ వద్ద తీటా పెట్టుకొని సైన్ ఏ కాస్ ఏ కట్టండి, సి వద్ద తీటా పట్టుకొని సైన్ సి కాస్ సి కట్టండి. వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్లో సబ్స్టిట్యూట్ చేయండి, సింప్లిఫై చేస్తే సరిపోతుంది.